మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు పిన్నెల్లి. ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నరసరావుపేటలో 144 సెక్షన్ కొనసాగుతుంది. షాపులను పోలీసులు మూసివేస్తున్నారు. నేతల ఇళ్ల దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు పిన్నెల్లి. ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నరసరావుపేటలో 144 సెక్షన్ కొనసాగుతుంది. షాపులను పోలీసులు మూసివేస్తున్నారు. నేతల ఇళ్ల దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు పిన్నెల్లి. ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నరసరావుపేటలో 144 సెక్షన్ కొనసాగుతుంది. షాపులను పోలీసులు మూసివేస్తున్నారు. నేతల ఇళ్ల దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ శ్రావణ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు రేపు అరెస్ట్ అవుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. పోలింగ్ సందర్భంగా ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే అప్పట్లోనే అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల హౌస్ అరెస్ట్ నుంచి బయటికి వెళ్లిపోవడం, కొంతకాలం హైదరాబాద్ లో ఉండటం, ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని రేపు మాపు అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. సో ఎన్నికల కౌంటింగ్ ఉంది, ఎన్నికల కౌంటింగ్ లో తాను పాల్గొనాల్సి ఉంది, నేను అభ్యర్థిని అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచడం ద్వారా పిన్నెల్లిని ప్రస్తుతానికి మాచర్ల వెళ్లకుండా నర్సరావుపేటలోని జిల్లా కేంద్రంలో ఉండేదాకా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత కౌంటింగ్ కు కూడా వెళ్లకూడదు, అంటే ఈవీఎం ధ్వంసం చేసిన కేసు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలోనే ఉండాలి, అదేవిధంగా కౌంటింగ్ కి వెళ్ళకూడదు అనేది. దీంతో పాటుగా మరిన్ని కోర్టు ఆంక్షలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ ఎదుట ప్రతిరోజు హాజరవ్వాలనేటువంటి ఆంక్ష కూడా ఉంది. అదేవిధంగా పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చి పోలీసుల అదుపులోనే, దాదాపుగా పోలీసుల అదుపులోనే ఉండేలాగానే కోర్టు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తి అవటం, పిన్నెల్లి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవటం, తదితర కార్యక్రమాలు ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆంక్షలు కూడా ముగిసిపోతున్న నేపథ్యంలో పిన్నెల్లిని రేపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నరసరావుపేటలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నివాసం ఏదైతే ఉందో అక్కడ పిన్నెల్లి నివాసం ఉన్నారు, అక్కడే ఉంటున్నారు, బస చేశారు.